పహల్గాం ఉగ్ర దాడిపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహిస్తున్నారు. ఇవాళ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతోంది. అమిత్ షా ఢిల్లీకి వచ్చిన తర్వాత సిసిఎస్ భేటీ ఉండబోతోంది. సిసిఎస్ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సౌదీ నుంచి రాగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే మోదీ ఈ మీటింగ్ నిర్వహించారు. ఆయనకు పరిస్థితిని వివరించారు ఎన్ఎస్ఏ చీఫ్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్. పహల్గాం ఉగ్ర దాడిపై పాకిస్తాన్ కు మోదీ వార్నింగ్ ఇచ్చారు. సౌదీ నుంచి తిరుగు ప్రయాణంలో పాక్ గగనతలం నుంచి కాకుండా అరేబియా సముద్రం మీదుగా ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోదీ. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మరి కాసేపట్లోనే మోదీ సిసిఎస్ భేటీ జరగబోతోంది. అండ్ గోపీకృష్ణ, ఈ భేటీకి సంబంధించిన వివరాలేంటి? ఎన్ని గంటలకు వీళ్ళంతా కూడా భేటీ కాబోతున్నారు? పహల్గామ్ ఉగ్రదాడి కేవలం భారత్నే కాదు యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనని మధ్యలోనే ముగించుకుని తిరిగి స్వదేశానికి వచ్చారు. ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఎయిర్పోర్ట్లో అజిత్ దోవల్ అలాగే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో పాటుగా ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకున్నారు. అలాగే ఈ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ వ్యవహారాల భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ సమావేశం జరగబోతోంది. ఇందులో 5 ప్రధానితో పాటుగా 5 కేంద్ర మంత్రులు ఉంటారు. ప్రధాని, అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అలాగే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఈ భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. సో వీరు ముఖ్యంగా ఈ పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోబోతున్నారు. ఆలోపే ముఖ్యంగా ఇటు ట్రంప్ ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే పుతిన్ రాష్ట్రపతికి ప్రధానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఇటలీ, ఫ్రాన్స్, అలాగే సౌదీ అరేబియా, యుఏఈ ఈ విధంగా అనేక దేశాలకు సంబంధించిన అధినేతలు ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ భారత్కి మేము మద్దతుగా ఉంటాం ఈ కష్ట సమయంలో అని చెప్పి తమ మద్దతుని భారత్కి ఇవ్వడం జరిగింది. సో భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది ఈ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ మీటింగ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. అమిత్ షా ప్రస్తుతం కశ్మీర్లో ఉన్నారు. ఆయన ఈ పహల్గాం ఘటనాస్థలిని సందర్శిస్తారు. అలాగే అక్కడ ఉన్న బాధితుల్ని, గాయపడ్డ వారిని కూడా పరామర్శించడం జరుగుతుంది. అనంతరం ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ సమావేశంలో పాల్గొంటారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తమ పర్యటనని మధ్యలోనే ముగించుకొని ప్రస్తుతం ఢిల్లీ వస్తున్నారు. సో కేంద్ర మంత్రులు ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఈ భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీ కూడా సౌదీ అరేబియా నుంచి వెనక్కి వచ్చేటప్పుడు పాక్ ఎయిర్ స్పేస్ని వాడకుండా అరేబియన్ సముద్రం గుండా ముఖ్యంగా భారత్ చేరుకున్నారు. సో ఏ ఒక్క చిన్న తప్పిదాన్ని కూడా లేకుండా చూసుకునేందుకు భారత భద్రతా దళాలు అన్ని కోణాల్లో కూడా ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేస్తూ ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన ఇటు బాధితులు అలాగే మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించేందుకు 4 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం జరిగింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అధికారులకు అలాగే విమానయాన సంస్థలకు టికెట్ ఫేర్స్ పెంచకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పర్యాటకులు కూడా భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి కిరిసిపోయిన పరిస్థితి. వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇటు శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి వస్తున్న పరిస్థితి. సో పర్యాటక రంగం పైన కూడా తీవ్ర ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మరోపక్క ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాల ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సహా డ్రోన్ల సహాయంతో ఈ పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన ముఖ్యంగా ఈ కొండ లోయ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ అనేది ముమ్మరంగా కొనసాగుతోంది. రైట్ గోపీకృష్ణ.